బాలల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పడిదల మాధవి రామ్ గారితో ఉన్నాము. సార్ చెప్పండి, మీ బాలల గ్రామంలో ఎమ్మెల్యే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, మీరు వాళ్ళందరూ కాదని ఇండిపెండెంట్ అభ్యర్థి ఫోన్ చేసి ఏ విధంగా గెలుస్తాం అనుకుంటున్నారు? మీకు ఎట్లా మీ లక్ష్యాలు ఏమున్నాయి? ఎంఐఎంఈలు పోటీ చేసినా ఎవరు పోటీ చేసినా కానీ ఊళ్ళో ఉన్నటువంటి ఓటు హక్కు ఉన్న ఓటు దేవుళ్ళు అందరూ ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళు గెలుస్తారు తప్ప ఎంఐఎంఈలు అనేది ఎవరనేది వాళ్ళ చేతుల కింద ఉండవలసిన వ్యక్తులు మేము నలుగురం పోటీ చేసినటువంటి వాళ్ళం. వాళ్ళు గమనించాలి. కానీ ఆ ఎంఐఎంఈలు మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే 2 సార్లు ఎంపీటీసీకి సీట్ ఇప్పిస్తానని, సర్పంచ్గా కూడా సీట్ ఇప్పిస్తానని అన్నందుకే మేము ఇండిపెండెంట్గా వేయడం జరిగింది. పడిదల మాధవి నా భార్య. కత్తెర గుర్తుని బలపరుస్తారని ఓటర్ దేవుళ్ళందరినీ బాలమల్ల గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లకు అందరికీ మేము వేడుకుంటున్నాం. గ్రామ అభివృద్ధి కోసమే మేము ఇండిపెండెంట్గా నిలబడ్డాం. గ్రామ అభివృద్ధి మాకు కావాలి. అంటే మీ గ్రామంలో ముఖ్యంగా ఉన్న సమస్యలు ఏమున్నాయి? మీరు ఏ సమస్యల మీద ప్రజల్లోకి వెళ్తున్నారు? బాలెంల గ్రామంలో సమస్యలు అనేవి చాలా ఉన్నాయి. బాలెంల గ్రామంలో వాటర్ సమస్య ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి మల్టీపర్పస్లో కూడా జనం తక్కువరు. ఒకరోజు వారానికి కూడా బాలెంల గ్రామంలో బజార్కు వెహికల్ ట్రాక్టర్ రాలేని క్రమాలలో కూడా కోతులు ఉండి ఆ కోతుల బెడద ఎక్కువ ఉండడం వల్ల కూడా రోజు ఊకుకున్న వంటి తల్లులు ఆడవాళ్ళు ఆ చెత్తని రోజు ఇబ్బందికరంగా కోతులు ఇబ్బంది పెడుతుంటే కూడా సెక్రటరీకి ఫోన్ చేసినప్పుడు రావడమే. కానీ ఆ మల్టీపర్పస్ వాళ్ళు మంచిగానే పని చేస్తున్నారు అందరూ. కానీ కోతుల బెడద కూడా ఎక్కువ ఉంది. ఇవన్నీ మేము తీరుస్తామని చెప్తున్నాం. అంటే కోతుల బెడద కాకుండా మీకు మీ ఊళ్ళో ఉన్న శానిటైజేషన్ ప్రాబ్లం కానీ, లైట్ల ప్రాబ్లం కానీ, ఇంకా సీసీ రోడ్ల సమస్యలు ఏమైనా ఉన్నాయా? సీసీ రోడ్ల సమస్య ఉంది, లైట్ల సమస్య ఉంది, అన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మన బయన్న చెరువు కింద అలుగు దగ్గర బ్రిడ్జి సమస్య ఉంది, తంగెలవా కాడ బ్రిడ్జి సమస్య ఉంది, పల్వేడు దగ్గర సమస్య ఉంది. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. బాలెంల గ్రామానికి మేము అందుబాటులో మమ్మల్ని అందరూ ఓటర్స్ గెలిపిస్తే కూడా స్టేజ్ దగ్గర లక్ష్మీ నరసింహస్వామి ఆర్చి కూడా కట్టిస్తానని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. సార్, మీరు ప్రజలకి ఏమేమి హామీలు ఇచ్చి ముందుకెళ్తున్నారు? అంటే మీరు ప్రజలకి, బాలల గ్రామ ప్రజలకి ముఖ్యంగా నన్ను గెలిపిస్తే నేను ఈ పలానా పనులు చేస్తానని చెప్తున్నారా? ఏం పనులు? ముఖ్యంగా ఇప్పుడు పింఛన్ సమస్య ఉంది. వికలాంగులకు పింఛన్ రావడం లేదు, వితంతులకు పింఛన్ రావడం లేదు. కొంతమంది ఒక 10 సంవత్సరాల నుంచి కూడా పింఛన్ రాని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్లకు పింఛన్లు ఇప్పిస్తాం. ఇల్లు రాని వాళ్ళకు కూడా ఇండ్లు ఇప్పిస్తాం. ఏ పార్టీ అనేది ఉండదు. మమ్మల్ని బలపరిచినందుకు గెలిపిస్తే, కత్తెర గుర్తుని గెలిపిస్తే మేము దేనికైనా పని చేసి పెడతాం. గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ దేవుళ్ళందరికీ నా నమస్కారాలు, పాదాభివందనాలు. గ్రామ ప్రజలందరూ మా పడిదల మాధవి రాము గారి కత్తెర గుర్తు మీద అమూల్యమైన ఓటు వేసి మీరందరూ మమ్మల్ని గెలిపిస్తారని మిమ్మల్ని పదే మళ్ళీ నమస్కారం చేసి వేడుకుంటున్నాను. అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ, జై తెలంగాణ.